5:30 గంటలప్పుడు ఈ గరుడవారి మీద ఈ శ్రీనివాసం డౌన్ దగ్గర ఈ తిరుపతి డిపోకు చెందిన ఒక బస్సు ప్యాసింజర్స్ని దించుతూ ఆగి ఉంటే అలిపిరి డిపోకు చెందిన బస్సు వెనక వైపు నుంచి ఢీకొట్టడం జరిగింది. ఇందులో వెనక ఉన్న అలిపిరి డిపోకు సంబంధించిన బస్సులో ఉన్న ప్యాసింజర్స్కి సుమారు 10 మందికి గాయాలయ్యాయి. వాళ్ళంతా అవుట్ ఆఫ్ డేంజరు. వాళ్ళందరినీ రుయా హాస్పిటల్కి తరలించడమైనది. ఆ తప్పిదము విచారించి చూస్తాము. యాక్చువల్గా ఈ వెనక వచ్చే బస్సు డ్రైవర్ది తప్పు. ఆయన ముందు ఆల్రెడీ ఆగిండేది చూసింటాడు, వెనక నుంచి ఆపుకొని ఉండాల్సింది. అది ఏ విధంగా జరిగిండేది, ఏదైనా మెకానికల్ డిఫెక్ట్ ఉందా, ఆయన నెగ్లిజెన్స్ ఉందా అనేది ఈ విచారణలో తేలుతుంది. ఎంతమంది ఇంజూరీ అయ్యారు సార్? సుమారు ఒక 15 మందికి ఇంజూరీస్ అయ్యాయి. బట్ అందరూ అవుట్ ఆఫ్ డేంజరు. అందరినీ రుయా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ అందరూ చికిత్స పొందుతున్నారు. తరచూ ఈ వంతెన పైన ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిపై నివారణ అంటే స్పీడ్ బ్రేకర్ కానీ ఇప్పుడు యాక్చువల్గా ఈ తరచూ జరిగే ప్రమాదాలను ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు జరిగిన ప్రమాదం అయితే ఎటువంటి ఇంజనీరింగ్ డిఫెక్టు లేదు. ఆగి ఉన్న బస్సుని వెనక నుంచి బస్సు ఢీకొట్టడం జరిగింది. ఇది పూర్తిగా డ్రైవర్ తప్పిదం వల్లనే జరిగింది, కానీ ఎటువంటి ఇంజనీరింగ్ డిఫెక్ట్ కానీ ఈ ఫ్లైఓవర్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా అవసరం ఉండదు. సార్, మెయిన్గా ఇక్కడ సెంట్రల్లో బస్సులు ఆపడం వల్లే కొత్త ప్రమాదాలకి కారణం అవుతుంది సార్. అంటే సైడ్లో గిడ్లు ఆపితే ప్రమాదాలు లేవు, సెంట్రల్లో ఆపడం వల్ల. యాక్చువల్గా ఈరోజు ప్రమాదం జరిగిండేది కూడా పూర్తి లెఫ్ట్ సైడే ఆగింది. వెనక నుంచి వచ్చేది ముందుకు వెళ్ళడానికి రైట్ సైడ్ ఉంది. బట్ ఆయన కూడా ప్యాసింజర్స్ని ఇక్కడ దింపితే శ్రీనివాసం వైపు వెళ్ళే ప్రయాణికులు కిందికి దిగి వెళ్తారనే ఉద్దేశంతో ఈ డిపోకు వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ ఆగుతుంటాయి ప్యాసింజర్స్ని దింపడానికి. ఆ ప్రాసెస్లో ఇది జరిగిందండి.